అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా నటించిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అభిమానులకు ఎంట్రీ లేకుండా కేవలం మూవీ టీం మాత్రమే ఈ ఈవెంట్ లో పాల్గొనేలా ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫిబ్రవరి 1న ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఫిబ్రవరి 2వ తేదీకి మార్చారు. అల్లు అర్జున్ తో పాటు డైరెక్టర్ సందీప్ వంగా కూడా ముఖ్య అతిథిగా హాజరవుతాడని చెప్పారు. కానీ సందీప్ వంగా మాత్రమే హాజరయ్యాడు. అల్లు అర్జున్ కోసం అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చూపులు తిప్పుకోకుండా చూశారు. ఎంతసేపు ఎదురు చూసినా అల్లు అర్జున్ రాకపోవడంతో ఇక ఆయన ఈ ఈవెంట్ కి హాజరు కావటం లేదని అధికారికంగా తెలిసింది. కారణం, అల్లు అర్జున్ హైదరాబాద్లో లేరట. కొత్త సినిమా స్టోరీ చర్చల కోసం ఆయన గత వారం రోజులుగా ముంబైలోనే మకాం వేశాడట. ఈ కొత్త సినిమా వివరాలేంటో ఇంకా బయటకి రాలేదు. సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్, ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావటం, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై ఘాటు విమర్శలు చేయటం, దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టటం, ఇలా ఒకటా రెండా ఎన్నో రాజకీయ పరిస్థితులు డిసెంబర్ నెలలో జరిగాయి. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా కోలుకోకపోవడంతో పుష్ప 2 మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేయలేకపోయాడు. దేశవ్యాప్తంగా ఎన్నో సక్సెస్ టూర్లు, ఈవెంట్లు ప్లాన్ చేసుకున్నారు. అవన్నీ క్యాన్సిల్ చేయించుకోవాల్సి వచ్చింది. అప్పటి నుండి అల్లు అర్జున్ బయట కనిపించలేదు. మధ్యలో 2 సార్లు పోలీస్ స్టేషన్కి సంతకం పెట్టడానికి వెళ్ళినప్పుడు కనిపించాడు. కానీ పూర్తి స్థాయిలో మీడియా ముందుకు రాలేదు. దీంతో అల్లు అర్జున్ తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అతిథిగా వస్తున్నాడు అనే వార్త తెలియగానే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ అసలు ఏం మాట్లాడబోతున్నాడో వినటానికి ఆతృతగా ఎదురుచూశారు. కానీ చివరి నిమిషంలో ఆయన డుమ్మా కొట్టడంతో అందరూ తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఇక మళ్ళీ అల్లు అర్జున్ని మీడియా ముందుకు లేదా అభిమానుల ముందుకొచ్చి ఎప్పుడు మాట్లాడతాడో చూడాలి. ఆయన కొత్త సినిమా విడుదలవ్వాలంటే మరో 2 ఏళ్లు ఆగాల్సిందే. అప్పటి వరకు ఎదురు చూడాలేమో.